ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. భూపాలపల్లి మండలంలోని అంజం నగర్ గ్రామంలోని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యతో పాటుగా ఆసుపత్రి పరిసరాలు, ల్యాబ్, ఫార్మసీలను కూడా వారు పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే సమావేశం నిర్వహించి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్తో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై కూడా అప్రమత్తంగా ఉండాలని, ఆసుపత్రిలో సరిపడా మందులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావాలని, సమయపాలన పాటించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి ప్రాణాంతకమైన వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. జ్వరం ప్రబలిన ప్రాంతాల్లోని వైద్య క్యాంపులు నిర్వహిస్తూ వ్యాధులను అరికట్టాలన్నారు. ప్రబలిన వ్యాధులపై అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ముఖ్యంగా వివిధ గ్రామాల్లోని పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను పరీక్షించి ప్రతి విద్యార్థి ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా విద్యార్థి యొక్క హెల్త్ ప్రొఫైల్ను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను పరిశీలించి పాఠశాల ఆవరణం మొత్తం పరిశీలించారు. పాఠశాలలో బోధనా విధానాన్ని, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణంలో ఉండే అంగన్వాడీ కేంద్రాన్ని కూడా పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ సదుపాయం లేదని వారు తెలుపగా వెంటనే జిల్లా విద్యుత్ శాఖ అధికారికి ఫోన్ చేసి అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం నిర్మాణంలో ఉన్నటువంటి గాజుల స్వాతికి చెందిన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, డాక్టర్ ప్రమోద్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాసు, ఎంపీఓ నాగరాజు, ప్రధానోపాధ్యాయులు మంజుల, రాజు, పంచాయతీ సెక్రటరీ శశిధర్ పలువురు పాల్గొన్నారు. అన్నీ చెక్ చేస్తున్నారు. ఒక హెల్ప్ అంటే ఆల్రెడీ ఆధార్ నెంబర్తో ఆర్బీఎస్కి తీసుకువెళ్తున్నారు. అది సిమిలర్ లాగా ప్రతి స్టూడెంట్కి ఒక పేరు రాస్తే, ఆధార్ నెంబర్ రాస్తే మన దగ్గర రావాలి, డేటా రావాలి. ఉంటుందా? ఇలాగే మనం హెల్ప్ ప్రొవైడ్ తయారు చేస్తాం ప్రతి స్టూడెంట్కి. సో దట్ ఒకవేళ మనం మనకి ఐడి పెడితే దాన్ని మనకు అన్నీ తెలియాలి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, పాస్ట్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, లాస్ట్ టెస్ట్ ద్వారా ఏమేమి ఏం మెడిసిన్స్ ఆయనకు యాక్చువల్గా ఇవ్వాలి, ఏం మెడిసిన్ షుడ్ నాట్ గివ్. ఇలాగే మనం ఒక హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలి. ఆల్రెడీ మనం వర్కౌట్ చేస్తున్నాను. సో మీకు జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో చెప్తున్నాను, ఇప్పుడు స్టార్టింగ్ ఫేజ్లో ఉంది. సో ఫస్ట్ మనం రెసిడెన్షియల్ స్కూల్స్తో స్టార్ట్ చేస్తాం, తర్వాత మనం ఎడ్యుకేషన్ స్కూల్స్లో కూడా పెడతాం. సో మీరు కూడా